ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము. పాత నిబంధన గ్రంథంలో నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయం, పేజీ నెంబర్ 421, 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చిన్న ప్రార్థన దయచేసి గమనించండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, కరుణా సంపన్నుడవైన దేవా, నీకే స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నారు, మీ నామాన్ని గణపరుచుకున్నారు. అల్పుడను ప్రభువా, మీ పక్షమున నిలిచి ఉండగా మాతో మాట్లాడాలని, చేరువచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యోబు గురించి మనం చాలాసార్లు వింటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యోబు చాలా ప్రాముఖ్యమైన వాడు. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ఈ పేరు పెట్టుకోవడానికి భయపడుతుంటారు. ఎందుకంటే యోబుకు వచ్చిన కష్టాలు నాకేడ వస్తాయని యోబు పేరు పెట్టుకోరు. యోబు పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా అరుదు. కొంతమంది పేరుకు తగినట్టుగా ఉండరు, పేరు మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. సంతోషమ్మ అని పెట్టుకుంటారు, కానీ సంతోషం ఉండదు. సమాధానమ్మ అని ఉంటుంది, సమాధానం ఉండదు. కానీ యోబును గురించి కొన్ని సంగతులు మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఆ వచనం నేను మరొకసారి చదువుతున్నాను. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? నీవు అతనికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన వాటి అన్నిటికీ చుట్టూ కంచె వేసితివి కదా అని ఎవరంటున్నారు? సాతానుడు అంటున్నాడు. సాతానుడు ఎంత చక్కగా కనిపెడతాడు కదా. సాతానుడు కూడా జ్ఞానం ఉంది. సాతానుడు కూడా అన్ని దృష్టిస్తుంటాడు. సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారో వారిని గురించి బాగా మన బయోడేటా అంతా ఎవరి దగ్గర ఉంది చెప్పండి? సాతాను దగ్గర కూడా ఉంది, దేవుని దగ్గర ఉంది, లోకంలో అన్యుల దగ్గర కూడా మన బయోడేటా తీసి పెట్టుకుంటారు. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటారు, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు గమనిస్తుంటారు, నువ్వు పని చేస్తున్నా గమనిస్తారు, నువ్వు ఉద్యోగం చేస్తున్నా గమనిస్తారు, ఎక్కడున్నా నిన్ను గమనిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, సాతానుడు కూడా నీ బయోడేటా అంతా వాని చేతిలో ఉంది. వాడు చూస్తున్నాడు, నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. ఏం చెప్తున్నాడు యోబుని గురించి సాతానుడు? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. ఇది మనం ఆలోచించే అంశం ఏంటంటే, యోబు కుటుంబానికి దేవుని కంచె. యోబు కుటుంబానికి దేవుని కంచె. ఎన్ని రకాల కంచెలు ఉన్నాయి? ఎన్నంచెల భద్రత ఉంది యోబుకు? 3 అంచెల భద్రత ఉంది. నంబర్ 1 అక్కడే రాయబడింది. అతనికి, తర్వాత అతని కుటుంబానికి, రెండవది అతనికి కలిగిన సమస్తానికి. దేవుడు ఒక వ్యక్తికి ఎన్నంచెల భద్రత ఇస్తాడు చెప్పండి? దేవుని నమ్మినటువంటి ఒక వ్యక్తికి 3 అంచెల భద్రత ఉంటుంది. 3 అంచెలు అంటే ముందుగా టార్గెట్ చేయాలంటే ఒక కంచె దాటుకొని మరొక కంచెలోనికి వెళ్ళాలి, అక్కడ నుండి మరొక కంచెలోనికి వెళ్ళాలి. అసలు దేవుడు కంచె వేస్తే ఎవరైనా తీసేస్తారా? దేవుడు కంచె వేసినాడు అనుకోండి, మనకు ఎవరైనా తీసేస్తారా? అది ఎవరు తీసేయలేరు. దేవుడు కంచె ఓపెన్ చేసినాడు అనుకో, ఎవరైనా వేస్తారా? ఆయన తలుపు వేస్తే ఎవరు తీయలేరు,
ఆయన తలుపు తీస్తే ఎవరు క్లోజ్ చేయలేరు. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని కంచె లేకుండా మనం జీవిస్తున్నాం, దేవుని భద్రత లేకుండా మనం బ్రతుకుతున్నాం. అయితే కొన్ని సంగతులు మనం ఆలోచన చేయాలి. యోబు కుటుంబానికి దేవుడు కంచె వేయడానికి గల కారణాలు ఏందో మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడని సాతానుడు గుర్తిస్తున్నాడు, అపవాది గుర్తించినాడు అన్నమాట. చూడండి, మొదటి మాట మనం చూసినట్లయితే మొదటి వచనం ఆలోచన చేద్దాం. యోబు కుటుంబానికి కంచె వేయడానికి ప్రధానమైన కారణం చూడండి, మొదటి వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబుకు కంచె వేయడానికి, యోబు కుటుంబానికి లేకపోతే యోబు కలిగిన వాటన్నిటికీ కంచె వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే యోబు యొక్క వ్యక్తిగత జీవితం. ఎవరి వ్యక్తిగత జీవితం? ఆస్తిని బట్టి కంచె వేయలేదు, లేకపోతే ఇంత ఆస్తి ఉంది కనుక ఆయనకు భద్రత ఉండాలని దేవుడు ఇవ్వలేదు. కానీ యోబును కాపాడడానికి, యోబును భద్రపరచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతడు ఎలాంటి వాడంట? నంబర్ 1 యథార్థవంతుడు. రెండవది చెప్పండి, న్యాయవంతుడు. మూడవది చెడుతనమును విసర్జించినవాడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. 3 సంగతులు ఉన్నాయి. యోబును కాపాడడానికి, యోబు చుట్టూ దేవుని కంచె వేయడానికి. దేవుడు కంచె వేస్తే ఏ మానవుడు తొలగించలేడు. యోబుకు కంచె వేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే యోబు వ్యక్తిగత జీవితం, యోబు ఆత్మీయమైన జీవితం. మరి మన జీవితం ఎలాగుంది? వాస్తవానికి ఫస్ట్ ప్రారంభం చేసేటప్పుడే యోబు మంచి ధనవంతుడని రాయాల, కానీ రాసినాడు అక్కడ. ముందు దేవుడు ఆస్తిని చూడడు, అంతస్తులను చూడడు. ఏం చూస్తున్నాడు? మన భక్తి జీవితాన్ని చూస్తున్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు. దేవుడు నిన్ను కాపాడడానికి, నన్ను కాపాడడానికి, మనందరినీ కాపాడడానికి ప్రధానమైన ఒకటే ఒక కారణం ఏంటంటే ముందు మనల్ని చూస్తాడు దేవుడు. అర్థమవుతుందా? మనము బాగుంటే మనకు భద్రత ఉంటుంది, మనము క్షేమంగా ఉంటాం. అబ్రహాము ఎక్కడ వెళ్ళినా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తున్నాడు గనక ఎక్కడ వెళ్ళిన రాజులు సహితం ఎవరు ఆయన టచ్ చేయలేకపోతున్నారు. అబ్రహామును ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అబ్రహాము కూడా పరదేశిగా ఉన్నాడు, ఎప్పుడు ప్రయాణాలే, నిరంతరం ప్రయాణాలే, గుడారవాసిగా ఉన్నాడు అబ్రహాము. కానీ దేవుని భద్రత ఉంది. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో దేవుని భద్రత నీకు నాకు ఉండాలంటే ఒకటి, ఆయన వలయంలోనికి మనం రావాలి, దేవుని కంచెలోనికి మనం రావాలి. మన కంచెలోనికి దేవుడు రావడం కాదు, అర్థం చేసుకోండి. మనమే దేవుని వలయంలోనికి వెళ్ళాలి, మనమే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. కానీ యోబు ప్రధానమైనటువంటి సంగతి ఏంటంటే అతడు యథార్థవంతుడు. రెండవది న్యాయవంతుడు. యథార్థత ఉంది, న్యాయం ఉంది. మూడవది చెడుతనం అంటే ఏం చేస్తాడు? ప్రేమిస్తాడా? చెడుతనం అంటే ప్రేమిస్తాడా? చెడుతనాన్ని అసహించుకుంటాడు, చెడును ద్వేషిస్తాడు, కీడును ద్వేషిస్తాడు, చెడ్డ ఆలోచనలను ద్వేషిస్తాడు, చెడ్డ తలంపులను ద్వేషిస్తాడు, చెడ్డ ఆలోచనలను ద్వేషిస్తాడు. మనం ఏం చేస్తాం? చెడును ఆకర్షిస్తాం. మ్యాగ్నెట్కు పవర్ ఉంటుంది కదా, ఇనుప ముక్కలను అది ఎంత దూరం ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? అది ఆకర్షిస్తుంది. మన లోపల కూడా పాప స్వభావం లోపల ఉంది కనుక ఇదేం చేస్తుంది? మళ్ళీ ఏమిటిని ఆకర్షిస్తుంది? పాపానే ఆకర్షిస్తుంది, మళ్ళీ చెడునే ఆకర్షిస్తుంది. మన తలంపులు బాగలేవు కనుక ఎదుటివారి తలంపులను క్యాచ్ చేస్తాయి మనవి. మన ఆలోచనలు బాగలేవు కనుక ఎదుటివారి ఆలోచనలు బాగలేకపోతే మనం ఏమైపోతాం చెప్పండి? మ్యాగ్నెట్ లాగా అతుకుపోతాం. అయితే యోబు అలాంటి వాడు కాదు. యోబుకు కావలసినంత ధనం ఉంది. అతడు ఊజు దేశమందు గొప్ప ధనవంతుడు.
అంత ఆస్తిపరుడు ఆ దేశంలో అతని వంటి వాడు ఎవడు లేడు, అంత గొప్ప ధనవంతుడు. ఏమైనా లగ్జరీగా అనుభవించవచ్చు కదా, ఏమైనా అనుభవించవచ్చు. డబ్బు ఉంటే ఆలోచనలు మారిపోతాయి, ధనం ఉంటే ఆలోచనలు మారిపోతాయి. ధనం ఎక్కితే మదం ఎక్కుతుందంట, ధనం ఎక్కితే ఏమెక్కుతుందంట, మదం వచ్చేస్తుందంట. ఏమైనా అనుభవించవచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటాడు. కానీ యోబు ధనము ఎంతున్నా భక్తి జీవితాన్ని మర్చిపోలేదు. ఆస్తులు ఎంత విస్తరించినా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. దారి తప్పిపోలేదు, దారి తొలగిపోలేదు. అందుకే ఒకటవదిగా అతడు తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కుటుంబాన్ని కాపాడుకునే దానికి బదులుగా ముందుగా తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. మనకు కంచె కావాలంటే, దేవుని భద్రత మనకు ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలా. ఎవరంతకు వారు నువ్వు స్టూడెంట్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఒక నార్మల్ వ్యక్తి కావచ్చు, లేకపోతే పొలంలో పనిచేసే వ్యక్తి కావచ్చు, ఎక్కడున్నా సరే నీ వ్యక్తిగత జీవితం ఎలాగుందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఇది ఎవరికి చెప్పే పని లేదు, ఎవరంతకు వారు పరీక్షించుకోవాలి. ప్రభువా, నా జీవితం ఎలాగుంది నాయన, నేను ఎలాగూ బ్రతుకుతున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. యోబుకు ఎంత ధనం ఉన్నా తన వ్యక్తిగత జీవితంలో 3 ప్రధానమైన కారణాలు కలిగి ఉన్నాడు. ఒకటి చెప్పండమ్మా, యథార్థవంతుడు. రెండవది న్యాయవంతుడు. మూడవది చెడుతనమును విసర్జించినవాడు. విసర్జన అనే పదం ఎక్కడ రాస్తారో తెలుసు కదా మీకు? గోడల మీద రాస్తారు. ఏ స్థలంలో? ఇంట్లో రాసుకుంటామా? టాయిలెట్ రూమ్ల దగ్గర. అది విసర్జించింది మళ్ళీ తీసుకోవడానికి లేదు అని అర్థం. విసర్జించడం అంటే దానిని పూర్తిగా అవాయిడ్ చేయడం, రిమూవ్ చేయడం, దాని వైపు మరలా వెళ్ళకూడదు అనమాట. విసర్జించడం అంటే మరలా వెళ్ళకూడదు, పాపం వైపు మరలా చూడకూడదు, పాప జీవితం వైపు మరలా వాటి కనులు ఎత్తకూడదు, వాటి వైపు గోడ కూడా దాకూడదు, వాటి వైపు కాలు కూడా పెట్టకూడదు. యోబు తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకున్నాడు. మరి నీ వ్యక్తిగత జీవితం కాపాడుకున్నావా? దానియేలుకు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎక్కడో బబులోను దేశంలో చెరగా బానిసగా తీసుకొని పోబన్నాడు. తన జీవితాన్ని కాపాడుకున్నాడు. మనం ఎవరున్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, అయ్యగారున్నా లేకపోయినా, పెద్దలున్నా లేకపోయినా మనము మన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడు. నీ కుటుంబాలకు, మన కుటుంబాలకు దేవుడు కంచె వేయాలంటే మన బాధ్యత వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. ఇక రెండవ సంగతి ఆలోచన చేద్దాం. చూడండి, అదే మాటలో 5వ వచనాన్ని చదువుతారా ఒకసారి? వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఒకటి, తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. రెండవది, తన కుటుంబాన్ని పవిత్రపరచుకుంటున్నాడు, తన కుటుంబాన్ని భద్రపరచుకుంటున్నాడు, తన కుటుంబం పాపంలో పడకుండా కాపాడుకుంటున్నాడు, తన కుటుంబం పాడైపోకుండా కాపాడుకుంటున్నాడు. అందుకే 3 సంగతులు అక్కడ రాయబడిన ఆ వచనంలో ఏం చేస్తున్నాడంట యోబు? ఒకటి అంటే వారిని పిలవనంపించి, ఒకటి పిలిచి, రెండవది పవిత్రపరిచి, తర్వాత అరుణోదయమున లేచి వారి కొరకు దహన బలి అర్పిస్తున్నాడు. పిలిపించడం, పవిత్రపరచడం, ప్రభువుకు సమర్పించడం, దహన బలి అర్పించడం. ఎందుకోసం? ఏం చేసి పాపం చేస్తారంట ఆ కుటుంబంలో ఉన్నవారు? చేస్తారని భయం యోబుకు. ఎవరిని దూషించి? దేవుని దూషిస్తారేమో అని. నేను చెప్పాను కదా, ధనవంతుడైతే ఎవరిని దూషిస్తాడు? ఫస్ట్ దేవుని దూషిస్తాడు. దేవుడెవరు? ఫరో అంటున్నాడు, యెహోవా ఎవడు అని మాట్లాడుతున్నాడు నిర్గమకాండంలో. యెహోవా ఎవడు?
నేను రాజును కదా, ఫరోను కదా, నాకు సైన్యం ఉంది, రథములు ఉన్నాయి, యెహోవా ఎవడు అని మాట్లాడుతున్నాడు. ధనం ఉంటే ఎవరిని దూషిస్తారు? దేవుని దూషిస్తారు. అయితే యోబు వాళ్ళ పిల్లల విషయం ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, వారి కుటుంబ విషయంలో 10 మంది ఉన్నారు కదా, పిల్లలు 10 మంది కదా, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. మనం ఇద్దరిని మెయింటైన్ చేయలేకపోతున్నాం. 2 పిల్లలు ఉంటే తల పట్టుకుంటాం, ఎంటికలన్నీ ఊడిపోతాయి, జుట్టు వీక్కుంటాం. కొంతమంది ఒక్కరికే జుట్టు వీక్కుంటారుగా పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేక. అమ్మగారు కూడా అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఏడిసి ఆమె ఏడిసేది. నేను సేవ బిజీలో నేను ఉండేది, ఆమె పని ఆమె ఏడ్చుకుంటూ కూర్చుండేది, కంట్రోల్ కాకుంటే. నా దగ్గరకు వస్తే నేను కంట్రోల్ చేసుకుంటాను, నాకు తెలుసు, బెత్తం తీసుకుంటాను. నాకు ఫస్ట్ వచ్చి టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన కనుక బెత్తమే నాకు అలవాటు పిల్లలకు. ఇక ఏడ్చుకుంటూ కూర్చుండేది అనమాట. ఇంక నేను చిన్నగా ఉండే సరే, పిల్లలు ఉండే సరే, ఎంబడే కాళ్ళకు వేసేది 2 తీసుకొని బెత్తం, సైలెంట్ అయిపోయి ఇట్లా చూసేది అనమాట. కనుక దేవుని దూషించి పాపం చేశారేమని, దేవుని దూషిస్తారేమని. ఒక ఇంటికి వెళ్తే, ఒక గృహానికి వెళ్తే వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, ఆ పాప యేసుప్రభుని నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది. అలా ఆయన చెప్తున్నాడు, ఆ పాప చెప్పిందంట, యేసుప్రభు కూడా ఒక మనుషుడే కదా అని మాట్లాడుతుందంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. కారణం ఎవరు? తల్లిదండ్రులే. పిల్లల విషయమై మొరపెట్టనందుకు, పిల్లల విషయమై బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకు మాట్లాడుతున్నారు. దేవుని దూషించేవారు ఉన్నారు, దేవుని మందిరానికి వచ్చేవారు దేవుని దూషించేవారు ఉన్నారు. దేవుని మందిరంలోనే ఉన్నారు కానీ ఎవరిని దూషిస్తారు? కష్టం వచ్చిందనుకో ఎవరిని దూషిస్తారు? శ్రమలు వచ్చినవనుకో ఎవరిని దూషిస్తారు? ఇబ్బందులు వచ్చినాయి ఎవరిని దూషిస్తారు? దేవునే దూషిస్తారు. యోబు కూడా అదే ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ అంటున్నాడు, ఆయన ముందు ఎప్పుడు దేవుని దూషించలేదు, యోబు ముందు ఆయన పిల్లలు ఎప్పుడు దేవుని దూషించలేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఎప్పుడైనా దేవుని దూషించరేమని వారిని ఏం చేస్తున్నాడు? ప్రతిదినం అరుణోదయమున లేచి ఏం చేస్తున్నాడు? పిలవనంపించి. ఈయన అరుణోదయమున బలిపీఠం అర్పించాలంటే, పిల్లలు లేపాలంటే ఈయన ఎప్పుడు లేవాలా? ఈయన ముందు లేవాలా, పిల్లల ముందు లేవాలా? ముందు ఈయన లేవాలి. ఈయన లేస్తేనే కదా పిల్లలు లేసేది. ఈయననే 7 వరకు అంటాడు, దుప్పటి కప్పుకొని, రే లేరా 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 లేచి ప్రార్థన చేసుకో. అబ్బో ఎంత భక్తుడో! నీకే లేదు భక్తి, నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? నీకే ఆత్మీయత లేదు, నువ్వే ప్రార్థన చేసుకో, నువ్వే వాక్య ధ్యానం చేయవు. దుప్పట్ల నుండి రే లేరా లేరా వందనాలు వందనాలు. నీ వందనాలు చక్కగా పక్క పెట్టు, ముందు వందనాలు పక్క పెట్టు. నువ్వు ముందు లేవడం నేర్చుకో, అలవాటు చేసుకో. నీవే భక్తి చేయలేకపోతున్నావు, నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు? యోబు అరుణోదయమున లేస్తున్నాడు, ఆయన ముందు లేస్తున్నాడు. పిల్లలు మనం లేపాలంటే పిల్లల కంటే ముందు మనము లేవాలి. మహాత్మా గాంధీకి ఒక అలవాటు ఉందంట, బ్యాడ్ హ్యాబిట్, అది ఏమన్నా అనుకోండి. ఆయనకు బాగా చక్కెర తినే అలవాటు ఉందంట. ఏమి తినే అలవాటు ఉంది? చక్కెర బాగా బుక్తాడంట. పిల్లలకు చెప్పాలా, రే మీరు చక్కెర తినొద్దురా అని చెప్పాలనుకో, ఈయన ఏం చేయాలి? అప్పుడు ఈయన బంద్ చేయాలి అని మహాత్మా గాంధీ గారు కూడా ముందు ఆయన చక్కెర తినేసి బంద్ చేసేసి తర్వాత పిల్లలు చెప్పినంట తినొద్దని. పిల్లలకు మనం చెప్తాం, రే కళ్ళు తాగొద్దురా, ముందు నువ్వు బంద్ చేయి. సిగరెట్ తాగొద్దురా, నువ్వు బంద్ చేయి ముందు. అవి వేసుకుంటే పెదల సాటున క్యాన్సర్ వస్తుంది, నువ్వు బంద్ చేయ ముందు. నువ్వు బంద్ చేయకుండా అందరికీ బాగా చెప్తావు నీతులు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా ప్రార్థన చేసుకో, మా భార్య ప్రార్థనే చేసుకో, నువ్వు చేస్తున్నావా? మా పిల్లలు ప్రార్థనే చేస్తలేరు, నువ్వు లేస్తున్నావా? నువ్వు భక్తిగా గడపవు కానీ నీ పిల్లలు బాగుండాలని కోరుకోవడం తప్పు. ముందు మనం ఉండాలి, ముందు వరుసలో. అందుకే ఫస్ట్ యోబు వ్యక్తిగత జీవితమే ప్రారంభించబడింది. యోబు గ్రంథంలో కుటుంబాన్ని గురించి రాయబడలేదు, ఫస్ట్ ఎవరి గురించి రాయబడింది? యోబు గురించి రాయబడింది. అందుకే యోబు కుటుంబానికి దేవుడు కంచె వేశాడు. కంచె వేయాలంటే ఒకటి, తన వ్యక్తిగత జీవితం కాపాడుకున్నాడు. రెండవది, తన కుటుంబ జీవితాన్ని కూడా కాపాడుకున్నాడు. ప్రేమైన వారలారా, వినండి జాగ్రత్తగా, ముగిద్దాం.
ఇంకో మాట చెప్పి, యోబు తన కుటుంబ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. అరుణోదయమున లేచి పవిత్రపరిచి. పిల్లలు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు పిల్లలకు స్నానాలు చేపిస్తాం. స్కూల్కి వెళ్ళాలంటే ఉదయం ప్రతిరోజు ఏం చేస్తాం, పిల్లలకు మంచిగా స్నానాలు చేసి దువ్వాన తీసుకొని బాగా దూసి అవి పెట్టి అన్నీ ఏమేమి పోయాలో అన్నీ పూసి పంపిస్తాం. కానీ ఏం చెప్పాం మనం? ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదివినావా ఈరోజు? మా ఇంటి పక్కల ఒక ఆమె వేరే ఊరికి ఇచ్చినారు. వచ్చినప్పుడల్లా సెలవులకు వస్తే ఆమె పిల్లలకు ఒకటే చెప్పేది, ఒరే నువ్వు ప్రార్థన చేసుకోలేదా, కన్నులో కారం చల్లుతుంది అని చెప్పేది. ఆ భయంతోనైనా సరే ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదివేటోళ్ళు. నేటి దినాల్లో మనం కూడా అది చేయాలి, మన పిల్లలు కంట్రోల్ చేయాలి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు భోజనం కట్టు. భార్యలు కూడా ఇట్లా చెప్తే బాగుంటుంది. నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకోలే, బైబిల్ చదవలేదు కనుక ఈరోజు నీకు భోజనం కట్టు అని చెప్తామా? భర్త రాగానే ఆమ్లెట్ వేసి తిను, ఒకటే డబల్ ఆమ్లెట్, డబల్ ధమాకా. వాడు త్రిబుల్ ధమాకా అవుతాడు మనకు. మనం డబుల్ ధమాకా అయితే వాడు త్రిబుల్ ధమాకా అవుతాడు. ప్రార్థన చేయకపోతే, బైబిల్ చదవకపోతే నవనీత శిల్ప వీళ్ళేం చేయాలా? వాళ్ళ భర్తల కాడికి పోయినాక ఆమ్లెట్ వేయొద్దు, భోజనం కట్టు చేయాలా. ఆమెనే కదా మీరందరూ కూడా. కనుక మనం జాగ్రత్త గమనించాలి. అరుణోదయమున లేచి పవిత్రపరుస్తున్నాడు. పిలవనంపడం, పిలిచిన వెంటనే వస్తున్నారు. యోబు పిలిచిన వెంటనే. ఇప్పుడు మనం ఎన్నిసార్లు లేపాలి పిల్లలను? లేపాలంటే చెవిటి పాములు లెక్క వండుకుంటారు మంచాల మీద. చెవిటి పాములే ఎన్న కూడా విననట్టే ఉంటారు. చాలాసార్లు మన పిల్లలు లేపితే లేస్తారా? వెంటనే లేస్తారా? ఒకటే మాటకు లేచేవాళ్ళు ఉన్నారా? లేరు. ఒకటే మాటకు లేవరు. ఒకటికి బదులు 50 సార్లు పిలవాల. పిలిచి గొంతు పాడైతుంది, వాళ్ళు లేవరు. కానీ యోబు పిలిచిన వెంటనే లేస్తలేరా? పిలిపించి అనే మాట రాయబడింది అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాశాడు. పిలిపించి వారిని పిలిచిన వెంటనే యోబు కుమార్తెలు లేస్తున్నారు. ఎంత చక్కటి అనుభవం ప్రియులరా. పిలిపించి రెండవది ఏం చేస్తున్నాడంట? పవిత్రపరిచి. మూడవది దహన బలి ఎందుకు అర్పిస్తారు? అది ఎవరికి సంతోషం? అది దేవుని సంతోషపెట్టే కార్యక్రమం. దహన బలి ఏంది? ఎవరిని సంతోషపెట్టేది? దేవుని సంతోషపెట్టేది. మన జీవితం ద్వారా ఎవరిని సంతోషపెట్టాలి? మన అర్పణల ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా, మన భక్తి జీవితం ద్వారా ఎవరిని సంతోషపెట్టాలి? మనం ఎవరిని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలి. సంతోషిస్తున్నాడా? చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకురా, సంతోషము లేదా ఏరా ఓ నరుడా సంతాపము నొందితిరా. సంతోషం లేదంట ఎవరికి? దేవునికి సంతోషమే లేదంట. నన్ను సృష్టించినందుకు దేవునికి సంతోషం లేదు. ఇప్పుడు యోబు అరుణోదయమున లేచి దహన బలి అర్పిస్తున్నాడంటే అది ఎవరికి ఇంపైన సువాసన? దేవునికి ఇంపైన సువాసన. దేవుని సంతోషపెట్టే ఒక కార్యక్రమం చేస్తున్నాడు. 3 విషయాలు తెలుసుకోవాలి. 1 యోబు భక్తి జీవితం, వ్యక్తిగత జీవితం, భక్తి జీవితం. 2వది యోబు కుటుంబ జీవితం ఎట్లా చక్కగా ఉందో. ఎప్పుడెప్పుడు చేస్తున్నాడంట ప్రార్థన? నెలకొకసారా? అరుణోదయం చేసి యోబు నిత్యం అని ఉందే లేదా మీ బైబిల్లో? నిత్యము అలాగునా అలాగునంటే ఎలాగునా? పిలవనంపించడం, పవిత్రపరచడం, బలి అర్పించడం అలాగున చేస్తున్నాడు ప్రతిదినం. ఎంత చక్కటి మాట. 3వ మాట చెప్పి ముగిద్దాం. 8వ వచనం చదువుతారు ఒకసారి. సంగతి ఆలోచించితివా, మంతుడునై
భూమి మీద అతని వంటి వాడెవడును. ఇది మూడవ సాక్ష్యం. ఒకటి వ్యక్తిగత జీవితం, రెండవది కుటుంబ జీవితం, మూడవది సాంఘికపరమైన జీవితం. అంటే బయట ఎలాగ బ్రతుకుతున్నాడో రాయబడింది. భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. మన ఊర్లో అన్నారా ఆ మాట చెప్తారా? ఓ అటువంటి వాడు మంచోడు దొరకడు మా ఊళ్ళు అంటారా? వద్దు సార్, నీకు దండం పెడతా సార్ అని పేరు ఎత్తాకంటారు కొన్నిసార్లు. చెప్తారు కదా. నేను కోరుకుంది ఒకటే, నేను ఇప్పుడు కూడా మా ఊరికి వెళ్ళమని చెప్తాను మిమ్మల్ని. నేను ఇక్కడే ఉంటాను, నేను ఎవరికి ఫోన్ చేయను. ఆ ఊరికి వెళ్ళి మా ఊరికి వెళ్ళి అడగండి అయ్యగారు ఎట్లా అని చెప్తారు. ఏమైనా బయటపడతాయా కదా. దేవుని కృప వలన దేవుడు నాకు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి మా అత్తమ్మకు చెప్పినారు, మోషే ఇట్లా అంట మీ కూతురు కొట్టినాడంట అని. ఊరికేనా చెప్తున్నాం, కావాల్సి ఏమంటుందని. ఊరికన్నా అసలు ఆయన అటువంటి వాడా ఎందుకు చెప్తామని. నేను నా గొప్ప కోసం చెప్తలేను. ఎవరంతకు వారు మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. బయట సంగతులను మనం కాపాడుకోవాలి. పరిస్థితులను కాపాడుకోవాలి. లోతును గురించి అడిగినారనుకో, లోతు ఎక్కడుంటాడు ఆయన? గవిని దగ్గర ఉంటాడు. ఆయన ఇంట్లోనే ఉంటాడు. అసలు ఎప్పుడు గవినికి వెళ్తాడు ఆయన కదా. ఎప్పుడు గవినికి వెళ్తాడు, పంచాయతీలు తీసుకుంటాడు, పంచాయతీలే పడిపోతాడు. మీరు లోతు గురించి చదివినారు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో? ఆదికాండం 19వ అధ్యాయంలో చదివినారా? ఏం మాట్లాడతారు? అతడు ఎక్కడుంటాడంటే గవిని దగ్గర ఉంటాడు ఆయన. మరి పిల్లలు పాడైపోయినారు, 2 కుమార్తెలు పాడైపోయినారు, భార్య ఉపస్తంభం అయిపోయింది, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. లోతు తన వ్యక్తిగత జీవితం కాపాడుకోవడమే వరకు ఉంది, కానీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. యోబుకును 3 కంచెలు. ఒకటి యోబుకు, రెండవది యోబు కుటుంబానికి, తర్వాత అతనికి కలిగిన ఆస్తికి. అందుకే ఆస్తి అంతటికి అట్లున్నది. ఏమైందంట? వచనం చదివినారు కదా, మనం ఇంతవరకు చదివినాం కదా ఆ పనిని. 10వ వచనంలో ఏం చదువుకున్నాం? నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది. దేవుడు దీవించుచుండడాన్ని బట్టే మన ఆస్తి విస్తరించాలంటే, మనం ఐశ్వర్యంగా అన్ని విధాలుగా విస్తరించాలంటే ఎవరిది ఉండాలా? చెయ్యి. దేవుడు దీవించితే, దేవుడు దీవించకపోతే మనం అభివృద్ధి పొందలేం. బైబిల్ గ్రంథం రాయబడి మనకు తెలుసు కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆయా ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం దేవుడు లేకుండా కష్టపడతాం, దేవుడు లేకుండా రాత్రింబగలు విస్తరిస్తాం, రాత్రింబగలు శ్రమ పడతాం, ఓటీలు చేస్తాం, డ్యూటీలు చేస్తాం, కానీ దేవుడు లేకుండా బ్రతుకుతాం. ఆస్తి ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. కానీ ఒకటి ప్రాముఖ్యం గుర్తించాల్సింది ఏంటంటే, మనం దేవుడు దీవించాలి. ప్రభువా నువ్వు నన్ను దీవించకపోతే నేనేమి. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. మన కష్టార్జితము దేవుడు దీవిస్తాడు, మన పనిని దేవుడు దీవిస్తాడు, మన చేతుల కష్టమును దేవుడు దీవిస్తాడు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా పైసలే మిగలవు. కింద బస్తాకు పొక్క పడింది అనుకో, మిగులుతాయి పైసలు? వేసిన పైసలు వేసినట్టే, పాతాళానికి పోయినట్టే కదా. మనల్ని దేవుడు ఆశీర్వదించాలి. చూడండి ఒకసారి 128వ కీర్తన, బైబిల్ గ్రంథంలో 128వ కీర్తన చదవండి ఒకసారి. ఈ మాట చెప్పి ముగిద్దాం మనము. 128వ కీర్తన 2వ వచనం చదువుతారా? 128వ కీర్తన 2వ వచనం, పేజీ నెంబర్ 521. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు, నీవు ధన్యుడవు.
నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఎలాగూ పైనున్న లాగున, ఏలాగూ పైనున్న లాగున నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. నిజంగా మన జీవితాల్లో మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. పైసలు వచ్చినట్టే వస్తున్నాయి, పోయినట్టే పోతుంటాయి కదా. వచ్చినట్టే వస్తాయి, పోయినట్టే పోతున్నాయి. కష్టార్జితను అనుభవించలేకపోతున్నాం. మన చేతుల కష్టమును మనం అనుభవించలేకపోతున్నాం. కొంతమంది బాగా సంపాదిస్తారు, కానీ వాళ్ళు తినలేరు. ఎవరు తింటారు? ఎవరికో దక్కుతుంది ఆస్తి. ఈయన పచ్చడి తిని, తొక్కుతో తిని, ఏమి లేకుండా చినిపోయిన లాగులు వేసుకొని తిరుగుతుంటాడు. చినిపోయిన బనీలు లాగులు వేసుకొని తిరుగుతాడు. ఆస్తి ఎంతో సంపాదిస్తాడు, కానీ తినడు. ఎవడు తింటాడు? ఈయన ఎట్లా చచ్చిపోయినంటే బాత్రూంలో కాలు జారి చచ్చినాడు అంటాడు. ఎటువంటి సావు? అన్ని ఎకరాలు సంపాదించి, అంత ఆస్తి సంపాదించి బాత్రూంలో పడి చనిపోయినాడు సార్ అంటారు. మరి ఏమైనా తిన్నాడా? భూమి మీద ఏమైనా మంచిగా అనుభవించినాడు? ఏమైనా కష్టార్జితం అనుభవించినాడు? నో, ఏమీ అనుభవించలేదు. పొట్టా బట్ట ఎప్పుడు అదే పని. తిని కూడా సరిగా తినేది లేదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయి. నీవు నీ కష్టార్జితం అనుభవించాలంటే అక్కడే రాయబడింది 128 కీర్తనలోనే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏం చేయాలంట? నువ్వు కష్టార్జితం అనుభవించాలంటే, నీ చేతుల కష్టం నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలంట? అక్కడ రాయబడింది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరి త్రోవల నడవాలా? దేవుని త్రోవల నడితేనే, దేవుని మార్గంలో నడిస్తేనే నీ కష్టార్జితము నీవు అనుభవిస్తావు. నీ కష్టము మిగులుతుంది. నీ కష్టం ద్వారా నువ్వు అనుభవిస్తావు దాన్ని అని చెప్తా ఉన్నాడు. మనం ఆయన త్రోవలో నడవాలి, ఆయన మార్గములో నడవాలి. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమయా, ఏసే సార్వమయా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమయా, ఏసే సార్వమయా. మన కష్టార్జితం మన చేతులు అనుభవిద్దాం. యోబుకు అంతవరకు కంచె ఉంది. దేవుడు కంచె తీసివేయకపోతే సాతానుడు కూడా కదిలించలేడు. అంతవరకు కంచె ఉంది కదా, బాగా భద్రంగా ఉంది కదా కంచె యోబు కుటుంబానికి, ఆయన కలిగిన ఆస్తి అందరికి. ప్లీజ్ దయచేసి కంచె తీసే అంటున్నాడు సాతానుడు. కంచె తీసే, నేను ఒకసారి నిన్ను దూషిస్తాడో లేదో నేను చూస్తా అంటున్నాడు. తీసేసుకో, కంచె తీసేస్తున్నాడు పో అన్నాడు. కంచె తీసినాడు, దాడి చేస్తున్నాడు. కంచె తీసి ఏం చేస్తాయి? ఇప్పుడు మన పొలానికి కంచె ఉంది అనుకో, దాన్ని తీసేస్తే ఏమవుతుంది? మంచి చక్కటి పచ్చని పొలం ఉంది, పంట ఉంది, బాగా వరి వేసినారు, పంటలు బాగున్నాయి. కంచె తీసేసినాం అనుకో, ఏమొచ్చేస్తాయి? కంచె తీసేస్తే పశువులు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఒక గంటలో ఏం చేస్తాయి? ఆ పంటను పాడు చేసేస్తాయి. ఉన్నట్టుగా ఉన్న పాటన కొంచెం సమయంలోనే యోబు కుటుంబానికి కంచె దేవుడు తీసేసిన వెంటనే సాతానుడు లోపలికి వెళ్ళి ఫస్ట్ దాడి మనుషుల పైన, కుమారుల పైన, కుమార్తెల పైన, ఇంట్లో ఉన్న వారందరూ ఒకటేసారి చచ్చిపోయినారు. దాడి వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. జస్ట్ కంచె దేవుడు తీసేసినాడు, వెంటనే లోపలికి ప్రవేశించి దాడి చేశాడు. ఇక లాస్ట్కు అంటున్నాడు, చూసినావా యోబు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదు అంటే, నువ్వు ఆరోగ్యం ఇచ్చినావు కదా, అది కూడా అప్పగించు నాకు అంటున్నాడు. ముందు ఆస్తికి కంచె తీసేసినాడు, కుటుంబానికి కంచె తీసేసినాడు. రెండవది
ఆస్తికి కంచె తీసేసినాడు. ఇప్పుడు ఎవరికి తీయమని అడుగుతున్నాడు? యోబుకు తీసేయి, చూస్తా నేను అంటున్నాడు సాతానుడు. తీసేసినాడు. యోబు కంచె కూడా తీసేసినాడు. వెంటనే రోగం తీసుకొచ్చి పెట్టేసినాడు. కురుపులు, దేహమంతా కురుపులు, చిలపెంకులు తీసుకొని గోక్కుంటున్నాడు. దురద తట్టుకోలేకపోతున్నాడు. బూడిద చల్లుకుంటున్నాడు. ఆ దుర్వాసన చేత భార్య కూడా అంత దూరం నిలబడుతుంది. ఆయన ఊపిరి భార్యకు వెక్కిసమైపోయింది. భర్తను చూసి అసహించుకుంటుంది. 3 కంచెలు తొలగించిన యోబు బ్రతుకు మారలేదు. యోబు భక్తి జీవితం మారలేదు. మనకు కంచె తీసేస్తే ఎంత భయపడిపోతామా? ఆర్థికంగా ఇబ్బందులు వస్తే మనం ఎంత భయపడి కృంగిపోతాము. మన జీవితంలో ఎంత నలిగిపోతాము, ఎంత దిగజారిపోతాము. మనం అధోగతిలోనికి వెళ్ళిపోతాం కదా. దేవా, కంచె తీసేసిన ఆయన నీకు స్తోత్రం. నేను మాత్రం భక్తిని విడిచిపెట్టను ప్రభువా. నా భక్తి జీవితాన్ని నేను విడిచిపెట్టను ఆయన. యోబుకు 3 కంచెలు తీసేసినాడు దేవుడు. కంచెలు ఉండడానికి గల కారణాలు చూసినాం. తర్వాత కంచె తీసేసిన తర్వాత యోబు భక్తి జీవితంలో మార్పు లేదు. నోటి మాటతో నైనను. ఎంత మంచి సాక్ష్యం అండి! ఇటువంటి సాక్ష్యం ఎవరైనా ఇస్తారా? నోటి మాటతోనైనా పాపం చేయలేదు. మనం ఎన్నిసార్లు దేవుని దూషిస్తాం. ప్రభువా, నాకు ఈ గతి పట్టేది, నేను ఎంత దిగజారిపోతాను, ఎంత నేను ఆర్థికంగా ఎంత దీనస్థితికి వచ్చేసిన, నా పరిస్థితులు ఏంది, ఇది నేను ఏమైనా చేసుకుంటా కదా. చాలాసార్లు ఆలోచనలు వస్తాయి, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా అంటుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమనుకుంటాం? సూసైడ్ చేసుకుంటే బాగుంటుంది, ఏదైనా దాని కింద పడిపోతే బాగుంటుంది అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. నో, దాని ద్వారా పరిష్కారం దొరకదు. మనం చేయాల్సింది ఒకటే, ప్రభువా నువ్వు కంచె తీసేసినావు, ఇది ఎంతవరకు తీసేస్తావో నీకే తెలుసు. ఇది ఒక పరిశోధన, నాకు ఒక శ్రమ నా మీదకి పంపించినావు, ఒక సవాలు విసిరినావు సాతాను పైన, నా భక్తి జీవితాన్ని చూడడానికి, నన్ను పరిశీలన చేయడానికి. ఇది నీ ఇష్టం ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. కనుక యోబు కుటుంబానికి కంచె వేయడానికి 3 కారణాలు. ఒకటి, తన వ్యక్తిగత జీవితం బాగుంది. తర్వాత రెండవది, కుటుంబ జీవితం బాగుంది. తర్వాత టోటల్గా బయటి విషయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఏం చెప్తున్నాడు యోబు గురించి? భూమి మీద అతని వంటి వాడు ఎవడు? భూమి మీదనే, ఊర్లో కాదు, గల్లీలో కాదు, కుటుంబంలో కాదు, భూమి మీద. మోషేను గురించి కూడా రాయబడింది. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నోవాహును గురించి రాయబడింది. ఈ జనరేషన్లో లేడు అటువంటి వాడు, నోవాహు లాంటి వాడు. ఈ జనరేషన్లోనే, ఈ తరంలోనే లేడు ఇటువంటి వాడు. ఇది చాలు మన జీవితాలకు. చనిపోయే ముందు ఈ మాట చాలు మనకు. ప్రభువా, ఈ మాట నాకు కావాలి ఆయన. నీలాంటి వాడు ఈ జనరేషన్లో దొరకడు, ఆ కుటుంబంలో దొరకడు. అలాంటి భక్తిపరుడు, అలాంటి భక్తిపరురాలు ఆ కుటుంబంలో దొరకదు, ఆ ఊర్లోనే ఉండదు అటువంటి ఆమె. అటువంటి ప్రార్థన పర్రాలని ఈ ఒక్క మాట సంపాదించుకొని మనం ఎప్పుడు చనిపోయినా సరేలే, దేవుని దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుంది. ఇవి ఏమి లేకపోతే మన బ్రతుకే దండగా. 100 సంవత్సరాలు బ్రతికేదానికంటే, 100 సంవత్సరాలు జీవించేదానికంటే, సరైన బ్రతుకు లేకుండా కొద్ది సంవత్సరాలు బ్రతికినా సరే దేవుని కొరకు బ్రతుకుతే అంతే చాలు. అంతే చాలా? సరిపోయిందా? మనం ప్రభు కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకై మనం జీవిద్దాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి తలలోంచి కళ్ళు మెడిచిన ప్రార్థన.